కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అంటే గృహ సంబంధమైన వాటి విషయంలో కొనుగోలు నిమిత్తం కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ పెడదామనుకున్న పెట్టుబడుల విషయంలో మీ నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి శ్రమతో తీసుకునే నిర్ణయాలు కనుక ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంతవరకు ఒత్తిడిని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అలాగే మిత్రులతోనూ శ్రేయోభిలాషులతో చర్చించడం, చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం, వ్యక్తులని కలిసి వారితో ఈ రోజును మీరు ప్రశాంతంగా గడపడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు అనుబంధాలు మెరుగవ్వడం, మిత్రుల యొక్క ఆలోచనలతో మీరు చక్కటి పెట్టుబడులు పెట్టడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో మీ వ్యాపార అభివృద్ధి మాత్రమే కాకుండా నూతన అవకాశాలను కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అది వృత్తికి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి అనేది అధికం చేస్తారు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. తండ్రి తరపు బంధువులతో సంప్రదిస్తారు. దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏర్పడినా కూడా వాటిని ఉపయోగించుకునే నేపథ్యంలో ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలా లేదా అన్న విషయంలో తర్జన భర్జనలు, ఆ విషయంలో మీకు ముఖ్యులని సంప్రదిస్తారంటే వీలైనంతవరకు జీవిత భాగస్వామి యొక్క నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక గురువుల యొక్క ఆశీస్సుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన కొరకు కూడా ఆలోచనలు చేస్తారు.